Hello, story listeners. Welcome to Maduram Telugu Stories. Let's start our romantic stories journey. అయిన వీళ్ళకి ఎప్పుడో చచ్చిన ఆ సంధ్య గురించి ఎలా తెలుస్తుంది? చచ్చింది ఏమైనా బతికి వచ్చి చెప్తుందా? అప్పటికే తన అన్న చేసిన పనికి కోపం వస్తూ ఉంటే ఇంకా కోపంతో ఊగిపోతూ అడిగింది సుమిత్ర. అదే టైంకి బయట పెద్ద పెద్ద ఉరుములతో జోరుగా వర్షం పడడం మొదలైంది. బయటకి వచ్చిన రావణ్ నేరుగా అక్కడి నుంచి ఒక ప్లేస్‌కి వెళ్ళాడు. అక్కడ కొంతమందితో మాట్లాడి వాళ్ళ చేతిలో చాలా మొత్తంలో డబ్బులు ముట్టచెప్పి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేశాడు. నవ్య కాసేపటికి కుదుటపడి రామ్ కోసం బయటకి వచ్చింది. ఇల్లంతా జల్లెడ పట్టినట్టు వెతికినా కూడా తనకెక్కడా రామ్ ఆచూకీ లేదు. బయట వర్షం జోరుగా పడుతూ ఉంటే, బావా! ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ రామ్ కోసమే గుమ్మం దగ్గర వెయిట్ చేస్తూ ఉంది. కొంతసేపటికి రామ్ వచ్చాడు. తన కోసం నవ్య గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటే కనీసం తనని పట్టించుకోకుండా అక్కడ తను అసలు లేదు అన్నట్టు అక్కడి నుంచి 2 అడుగులు ముందుకు వేశాడు. కానీ అంతలోనే ఆగి నేను లాక్ చేశాను కదా! మరి ఎలా బయటికి వచ్చావు? అంటూ కోపంగా పనివాళ్ళని అరుస్తూ అన్నాడు. కంగారుగా అక్కడికి వచ్చారు నలుగురు పనివాళ్ళు. ఎవరు ఓపెన్ చేశారు రూమ్ డోర్ గాంభీర్యమైన స్వరంతో. బావ వాళ్ళ తప్పేం లేదు. నేనే వాళ్ళని బలవంతం పెట్టాను. డోర్ తీయకపోతే చచ్చిపోతాను అని బెదిరించాను. అందుకే వాళ్ళు డోర్ ఓపెన్ చేశారు అని భయంగా చెప్పింది. ఆ మాటకి తిక్కరేగిన రావణ్‌కి నవ్య దగ్గరికి అడుగులు వేస్తూ వచ్చి తన గొంతు పట్టుకున్నాడు. ఏంటే చచ్చిపోతావా? చావే అయితే చావు అని చేతి మీద పట్టు పెంచాడు. నవ్యకి ఒక్కసారిగా ఊపిరాడక కళ్ళు తేలేసింది. సిటీకి వచ్చినా కూడా రావణ్‌ని ఒప్పించి మళ్ళీ తన ఇంటికి తాను వెళ్ళిపోయింది సిరి. మమ్మీ నేను బయట ఆడుకుంటా. నా ఫ్రెండ్స్ వచ్చారు ప్లీజ్ అంటూ తల్లిని రిక్వెస్ట్ చేసి బయటికి వెళ్ళిపోయింది రిషి. అక్కడ తన ఈడు పిల్లలు ఒక నలుగురు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు కొంచెం దూరంలో ఉన్న పార్క్‌కి వెళ్ళింది. అక్కడ పిల్లలందరితో కలిసి ఉయ్యాల, జారుడు బల్ల ఆడుకుంటూ ఉన్న తనకి ఈ రోడ్డు పక్కన ఐస్ క్రీమ్ బండి వెళ్తూ కనిపించింది. హే ఐస్ క్రీమ్ అంటూ ముందు వెనక ఆలోచించకుండా అక్కడి నుంచి రోడ్డు మీదకి పరుగు తీసింది. మిగతా పిల్లలు వాళ్ళ ఆటల్లో వాళ్ళు పడిపోయి ఉన్నారు. రిషి రోడ్డు మీదకి వచ్చి అవతల వైపుకి పరిగెడుతూ ఉంది. ఇంతలో ఒక బైక్ చాలా వేగంగా అదే రోడ్‌లో వస్తూ ఉంది. ఇది అసలు గమనించలేదు రిషి. ఆ బైక్ అతను కూడా చాలా ర్యాష్‌గా డ్రైవ్ చేస్తూ పాప ఉంది అని గమనించకుండా తన మటుకు తను స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. కనీసం హారన్ కూడా ఇవ్వడం లేదు. ఆ బండి ఇంకొక 2 క్షణాల్లో పాపని గుద్దుతుంది అనగా అప్పుడే ఒకతను పాపను పక్కకు లాగి సేవ్ చేశాడు. జరిగిన ఇన్సిడెంట్‌కి పాప భయంతో గట్టిగా అతన్ని పట్టుకొని ఉండిపోయింది. తను పాప వెన్ను నిమురుతూ తనకి ధైర్యం చెప్తున్నాడు. అతను పాపని దూరం జరిపి పాప మొహాన్ని తడుముతూ "నీకేం కాలేదు కదా చిన్నీ" అంటూ అడిగాడు. "చాలా థాంక్స్ అంకుల్ టైంకి వచ్చి నన్ను సేవ్ చేసినందుకు" అంటూ ముద్దు ముద్దుగా చెప్పి అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది. "మీ ఇల్లెక్కడ? అయినా రోడ్డు మీద ఒక్కదానివే ఏం చేస్తున్నావు? మీ మమ్మీ డాడీ ఎవ్వరు రాలేదా నీతో?" ప్రశ్నించాడు అతను. "మా ఇల్లు నెక్స్ట్ స్ట్రీట్‌లోనే. నా ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకోవడానికి వచ్చాను. అదిగో ఐస్ క్రీమ్ కొనుక్కుందామని ఇలా వచ్చాను. ఈలోపు చూసుకోకుండా బండి నాకు గుద్ది పోయింది" చెప్పింది రిషి అమాయకంగా. "అవునా! పద అయితే నేను నీకు ఐస్ క్రీమ్ కొనేసి ఇస్తాను" అన్నాడు అతను పైకి లేస్తూ. రిషి చుట్టూ పరిసరాలు చూస్తుంది. అక్కడ ఎవరూ లేరు. పిల్లలు కొంతమంది పార్క్‌లో ఆడుకుంటూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి పరుగు తీసింది. అతనికి రిషి ప్రవర్తన అస్సలు ఏమాత్రం అర్థం కాలేదు. ఛీ! వెనకే నడుస్తూ అదేంటి ఐస్ క్రీమ్ కావాలి అన్నావు కదా! మరి కొనిస్తాను అంటే వెళ్ళిపోతున్నావు ఎందుకు? అన్నాడు. అది మరి మా మమ్మ, రామ్ ఎవరైనా స్ట్రేంజర్స్ ఏమైనా ఇస్తే తీసుకోకూడదు అని చెప్పారు. అందుకే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ పాపను చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను కూడా. నేరుగా అక్కడి నుంచి ఓ బార్ షాప్‌కి వెళ్ళాడు. ఇతను రావడం చూడగానే ఒక బాటిల్ తీసి అతని ముందు పెట్టాడు షాప్ అతను. ఆ బాటిల్ పట్టుకొని డబ్బులు అతనికిచ్చి బాటిల్ తీసుకొని బయటికి వచ్చేశాడు. ఇది రోజు ఆ షాప్ వాడికి, అతనికి తెలిసిన తంతే. రోజు ఉదయం ఒక బాటిల్, రాత్రికి ఒక బాటిల్ కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఎప్పుడూ ఒకే రకం తాగుతూ ఉంటాడు. అందుకే అతను రాగానే షాప్ ఓనర్ మారు మాట్లాడకుండా అతను తాగే మందు బాటిల్ తీసి అతనికి ఇచ్చేశాడు. అలా బయటికి వచ్చిన అతను పాన్ షాప్‌లోకి వెళ్ళి చిప్స్ ప్యాకెట్స్ తీసుకొని నేరుగా ఓ ప్లేస్‌కి వెళ్ళాడు. అది సిటీకి దూరంగా పెద్ద పెద్ద బండరాళ్ళతో ఉన్నట్టు ఉంటుంది. ప్రశాంతత కోసం ఎప్పుడూ అక్కడికే వస్తాడు అతను. బాటిల్ ఓపెన్ చేసి ఆకాశంలోకి చూస్తూ తాగుతూ ఉన్నాడు. ఎత్తిన బాటిల్ దించడం లేదు. కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. ఏదో సంఘటన అలా ఫ్లాష్‌లా మెదిలినట్టు మెదులుతూ ఉంటే ఒక్కసారిగా బాటిల్‌ని దించేసి "ఆ" అని గట్టిగా అరిచాడు. ఇంతలో తన మొబైల్ రింగ్ అయింది. లిఫ్ట్ చేయకూడదు అనుకుంటూనే మనసు ఎందుకో ఊరుకోబట్టక ఫోన్ వైపు చూశాడు. చెల్లెల నుంచి ఫోన్ కాల్ రావడంతో విసురుగా కట్ చేసి ఫోన్ పక్కన పడేశాడు.
మళ్ళీ మళ్ళీ ఫోన్ మోగడంతో చిరాకు అనిపించి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో! ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే మాట్లాడాలి అనుకోవట్లేదు అని అర్థం. ఎందుకలా 10 సార్లు ఫోన్ చేసి దొబ్బుతున్నావు? చాలా అంటే చాలా కోపంగా ప్రశ్నించాడు. అన్నయ్య, అన్నయ్య, అమ్మ, అమ్మ అంటూ ఆపై మాటలు రాక ఏడుస్తూ ఉంది ఆ అమ్మాయి. శ్రావ్య ఏమైంది అమ్మకి? ఏమైంది? ఒక్కసారిగా తాగిన మత్తు మొత్తం దిగిపోయింది అతనికి. అమ్మ చనిపోయిందన్నయ్య అంటూ ఏడుస్తూ చెప్పింది. ఒక్కసారిగా తన లోకం స్తంభించినట్టు అయింది అతనికి. చేతిలో ఉన్న ఫోన్‌ని కిందకి వదిలేశాడు. వెంటనే అక్కడి నుంచి చెల్లెలు దగ్గరికి పరుగు ఇంటి దగ్గర తన తల్లి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంది శ్రావ్య. అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టాడు అతను. అతనే సూర్య. తన తల్లిని అలా చూసేసరికి ఒక్కసారిగా 5 ఏళ్ల కిందట ఆపేసిన కన్నీళ్ళకి మళ్ళీ ఇప్పుడు ప్రాణం వచ్చినట్టు అయింది. 5 ఏళ్లుగా తనలో తానే గడ్డగట్టిపోయిన ఆ కన్నీళ్ళని ఇప్పుడు తన తల్లి శవాన్ని చూస్తూ ఉంటే అవి బయటికి వచ్చేశాయి. అమ్మా! అంటూ ఏడుస్తూ తన కాళ్ళ దగ్గర కూలబడ్డాడు. చెల్లెలు ఏడుస్తూ ఉంటే చెల్లెలి దగ్గరికి వెళ్లి ఓదారుస్తూ ఉన్నాడు. ఇక బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు రావడంతో వాళ్ళకి ధైర్యం చెప్పి సూర్య చేత జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపిస్తూ ఉన్నారు. అవన్నీ అయిపోయాయి. అందరూ అక్కడి నుంచి తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. కేవలం ఆ ఇంట్లో అన్న, చెల్లెళ్ళు మాత్రమే ఉన్నారు. చెల్లెలు తన బాధని పక్కన పెట్టి అన్నయ్య దగ్గరికి వచ్చింది. అన్నయ్య ఇప్పటికైనా నువ్వు మారితే బాగుంటుంది. నాకంటూ లైఫ్‌లో ఉన్నది నువ్వొక్కడివే. నువ్వు కూడా రోజూ తాగి తాగి చచ్చిపోతే అప్పుడు నేను అనాథని అయిపోతాను అన్నయ్య. ఇంక నుంచి అయినా ఆ తాగుడు కట్టిపెట్టు. ఏడుస్తూ సూర్య గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంది శ్రావ్య. లేదు శ్రావ్య, ఇక నుంచి నేను జీవితంలో మందు జోలికి వెళ్ళను. నీ మీద ప్రామిస్ చేసి చెప్తున్నానురా. నిన్ను బాగా చూసుకుంటాను. రేపే జాబ్ కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాను అంటూ చెల్లెలి వైపు చూస్తూ చెప్పాడు సూర్య. శ్రావ్య సూర్యని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంది. చెల్లెల్ని ఓదారుస్తూ అలానే నిద్రలోకి జారుకున్నాడు సూర్య. ఇటు నవ్య చెప్పిన మాటకి తిక్కరేగింది రావణ్‌కి. కోపంగా నవ్య దగ్గరికి అడుగులు వేస్తూ వచ్చి తన గొంతు పట్టుకున్నాడు. ఏంటే చచ్చిపోతావా? చావవే అయితే చావు అని చేతి మీద పట్టు పెంచాడు రావణ్. నవ్యకి ఒక్కసారిగా ఊపిరాడక కళ్ళు తేలేసింది. కొంతసేపటికి విసురుగా తనని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రావణ్. వెళ్తున్న తన భర్త వైపే చూస్తూ ఏడుస్తూ అలా నేల మీదే ఉండిపోయింది నవ్య. కొంతసేపటికి అక్కడికి వచ్చిన పని ఆమె నవ్యని జాగ్రత్తగా పైకి లేపి తనని తీసుకొని తన రూంలోకి అడుగులు వేస్తూ ఉంది. ఎందుకో ఎప్పుడో కంటే బాగా నీరసంగా అనిపిస్తూ నడవడానికి కూడా ఓపిక లేక అడుగులు పడటం లేదు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు కానీ మళ్ళీ అక్కడికి వచ్చాడు రావణ్. నువ్వు వెళ్ళు అంటూ పని ఆమెని చెప్పేసి నవ్యని 2 చేతుల్లో ఎత్తుకున్నాడు. అప్పటి వరకు రామ్ చేసిన గాయాన్ని మర్చిపోయి రామ్ మెడ చుట్టూ చేతులు వేసి లవ్ యూ బావా చెప్పింది మనస్ఫూర్తిగా. అవసరం లేదు. నీ లవ్ యూని నీ దగ్గర పెట్టుకో అంటూ ఆమె వైపు చూడకుండా ఆమెని మంచం మీద దించి అక్కడి నుంచి బయటికి అడుగులు వేయబోయాడు. కానీ నవ్య రామ్ చేతిని గట్టిగా పట్టుకొని ఉండడంతో వెళ్ళలేక వెనక్కి తిరిగి తన వైపు చూశాడు. నాతో మాట్లాడవా? అడిగింది కంటినిండా నీళ్లతో. మాట్లాడను. అస్సలు మాట్లాడను అంటూ ఆమె చెయ్యి విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సారీ బావ, ఇంకెప్పుడూ ఇలా చేయను. నిజంగా సారీ చెప్పింది నవ్య ఏడుపు గొంతుతో. రావణ్‌లోని రామ్ ఆ ఏడుపు కరిగిపోతూ తనని దగ్గరికి తీసుకోవాలి అనుకుంటే బయట ఉన్నారా? రావణ్ మాత్రం తను ఈసారి ఖచ్చితంగా మారాలి అన్న ఉద్దేశంతో కఠినంగా ఒక బండరాయిలా ఉన్నాడు. ఎవరికైనా ఒకసారి చెప్తే నమ్ముతారు. ఇలా ప్రతిసారి నువ్వు చేయాల్సిన పనులు చేసేస్తూ మళ్ళీ సారీ, ఇంకెప్పుడు చెయ్యను అంటే ఏంటి అర్థం? చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు నన్ను వదిలేస్తే మంచిది ఇద్దరికీ. లేదు అంటే నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తానో కూడా నాకే తెలీదు. మళ్ళీ ఎప్పుడు వస్తానో కూడా నేను చెప్పను. నీకు అలా ఓకే అనుకుంటే ఇంక అలానే పట్టుకో అన్న మాట కంప్లీట్ అవ్వకుండానే చెయ్యి వదిలేసింది నవ్య. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రావణ్. నిజంగా సారీ బావ, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఐ యామ్ సారీ ఏడుస్తూ రావణ్ కాళ్ళ మీద పడింది నవ్య. రావణ్ చిన్న స్మైల్ ఇచ్చి తనని లేపి తన గుండెలకి హత్తుకున్నాడు. నవ్య సిగ్గుపడుతూ రామ్ పెదాలను అందుకుంది. రామ్ కూడా ఆమె పెదాలను అందుకుంటూనే ఆమెని మంచం మీదకి చేర్చి ఆమె చీర పైట తీసేశాడు. బావ వద్దు సిగ్గుపడుతూ చెప్పింది నవ్య. వద్దు అంటే ఎందుకు వద్దు? చెప్పాలి కదా! అయినా ఈ రోజు కోసం నేనెప్పటినుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఇన్ని రోజుల తర్వాత ఛాన్స్ వస్తే యుటిలైజ్ చేసుకోకుండా వద్దు అంటావేంటి? అది ఎంత పెద్ద పాపమో నీకు తెలుసా? అంటూ చేతులను పైకి తీసుకొని వెళ్తూ చెప్పాడు. అతను చేస్తున్న పనులకి తనను తాను మైమరిచి అతని వశం అవుతుంది. బావా అంటున్న ఆమె మాటలను మధ్యలోనే ఆపేస్తూ ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాడు. నో అంటూ గట్టిగా అరుస్తూ కళ్ళు తెరిచింది శ్రీజ. ఏడుస్తూ చేతికి అందినవన్నీ విసిరి కొడుతోంది. పిచ్చి పట్టిన దానిలా ఏడుస్తూ తనని తానే రక్కేసుకుంటోంది. సౌండ్స్‌కి అక్కడికి వచ్చారు మాలిని, సుమిత్ర.
శ్రీజ తల్లి ఏమైంది అంటూ ఇద్దరూ తన దగ్గరికి వచ్చారు. అత్త అత్త అది బావ ముష్టిమొహం దాన్ని అంటూ ఆపై చెప్పలేక ఏడుస్తూ ఉంది. పీడకల కన్నావా? మాలిని గారు. కాదమ్మా చెత్త కల కన్నాను. నిజంగా అది ఎంత చెత్త కల అంటే నేను ఉండాల్సిన ప్లేస్‌లో ఆ నవ్య ఉంది అంటూ ఏడుస్తూ చెప్పింది శ్రీజ. ఏం కాదులేవే నువ్వు ప్రశాంతంగా ఉండు. మీ నాన్నకి అది ఎక్కడుందో తెలుసు. రేపు వెళ్తాడు కదా దాన్ని కలవడానికి. అప్పుడు మనకి తెలుస్తుంది ఆ నవ్య ఎక్కడ ఉందో అని. అప్పుడు మనం మన గేమ్ ప్లే స్టార్ట్ చేయొచ్చు అన్నారు సుమిత్ర. ఈలోపే వాళ్ళ మధ్య అన్నీ జరిగిపోతే జరిగిపోనీ అదేం పెద్ద మ్యాటర్ కాదు. లాస్ట్‌కి నువ్వు కోరుకున్నవాడు నీ దగ్గర ఉన్నాడా లేదా అని మాత్రమే ముఖ్యం. నువ్వు కూడా ఇలాగే చేశావు కదా! అందుకే నా గురించి కూడా నువ్వు పెద్దగా ఆలోచించట్లేదు. నేను నీలానే పరాయి ఆడదాన్ని పంచుకున్న వాడిని పెళ్లి చేసుకోలేను. అది నా వల్ల కాదు. నాకు బావ కావాలి. అది కూడా వాళ్ళు కలవక ముందే అంటూ చెప్పింది. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు సుధాకర్. శ్రీజ ఇప్పటికే మీ నాన్న దృష్టిలో క్యారెక్టర్ లేని దానిలా మారిపోయావు. ఇంకా ఇలా అరిచి నీ విలువ నువ్వు తగ్గించుకోవద్దు. అర్థమవుతోందా? అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇటు రావణ్ వాళ్ళ దగ్గరికి వస్తే తన చెయ్యి వదిలేయగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రావణ్. మళ్ళీ కొంతసేపటికి జ్యూస్ పట్టుకొని వచ్చాడక్కడికి. లైట్ ఆన్ చేసి తన భార్య వైపు చూశాడు. కళ్ళు ఏడ్చినట్టు బాగా ఉబ్బి ఉన్నాయి. చెంపల మీద కన్నీటి చారలు కనిపిస్తున్నాయి. ఇందాక రావణ్ పట్టుకున్న దగ్గర మెడ మొత్తం ఎర్రగా కమిలి అచ్చులు స్పష్టంగా ఆమె తెల్లని చర్మం మీద కనిపిస్తున్నాయి. వెళ్ళి తన ముందు జ్యూస్ గ్లాస్ పెట్టి తాగు. కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది అన్నాడు ఎటో చూస్తూ. అంతేనా బావా! నాతో అసలు మాట్లాడవా? అడిగింది నవ్య నీళ్లు నిండిన కళ్ళతో. ఒక పక్క లోపలున్న రామ్ మనసు కరిగిపోవడానికి సిద్ధంగా ఉంది. కానీ బయట ఉన్న రావణ్ మాత్రం అసలు కరగకుండా, జాలి అన్నది లేకుండా తన వైపు చూడకుండా ఎటో చూస్తూ ఉన్నాడు. బావ నిన్నే అడుగుతున్నాను నా వైపు చూడవా? అంటూ రామ్ షర్ట్ కాలర్ పట్టుకొని తన వైపు తిప్పుకుంది. ఏంటి? అంటూ ప్రశ్నించేలోపే రామ్ పెదాలను తన పెదాలతో మూసేసింది నవ్య. రావణ్ పెదాలను తన పెదాలతో మూసేసింది నవ్య. ఎప్పుడూ రామ్ పనులకి నవ్య షాకయితే ఈసారి మాత్రం డిఫరెంట్‌గా నవ్య పనులకి రావణ్ షాకయ్యాడు. పెళ్లి తర్వాత తమ మొదటి ముద్దు. మనసు ఓ పక్క తనని దగ్గరికి తీసుకో అని చెప్తూ ఉంటే, ఇంకో పక్క బ్రెయిన్ మాత్రం అప్పుడే కాదు ఇంకా టైముంది అని హెచ్చరిస్తోంది. నవ్య కిస్‌ని ఇంకా డీప్‌కి తీసుకొని వెళ్తూ ఉంటే రామ్ చేతులు నవ్య నడుముని బంధించడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. కానీ అతి కష్టం మీద తన ఆలోచన విరమించి నవ్య నుంచి దూరం జరిగే ప్రయత్నం చేశాడు. కానీ దానికి ఆస్కారం లేకుండా అప్పటికే రావణ్‌కి దగ్గరగా జరిగిపోయి తన వేళ్ళని అతని జుట్టులోకి పోనిచ్చి అతని ఒడిలో కూర్చున్నట్టు కూర్చుంది. ఈ గ్యాప్‌లోనే జ్యూస్ కూడా కింద పడి మొత్తం ఒలికిపోయింది. ఆమె అధరాలు అతని శరీరానికి తాకుతూ ఉంటే ఏవేవో ఆలోచనలు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఇక ఇలా కాదు అనుకొని తన చేతులకి స్వేచ్ఛని ఇచ్చాడు ఆమె నడుముని బంధించడానికి. ఇప్పుడు అతనే ముందు స్టెప్ తీసుకొని తన మీద కూర్చున్న ఆమెని మంచం మీదకి నెట్టి ఆమె మీద వాలిపోయాడు. ఇప్పటివరకు ముద్దులో కూడా పైచేయిగా ఉన్న ఆమెని ఇప్పుడు అతను డామినేట్ చేస్తున్నాడు. ఆమె పెదాలను ముద్దాడుతూ చేతులతో నడుముని మీటుతూ ఉన్నాడు. ఒక్కసారిగా ఏదో తెలియని హాయి ఆమెలో కమ్ముకుంది. పైనుంచి చల్లని గాలులు కిటికీలో నుంచి లోపలికి వస్తూ వాళ్ళ శరీరాలను తాకుతూ ఉంటే కొత్త కొత్త తమకాలు పుట్టుకొస్తున్నాయి ఇద్దరిలో. ఇక ఆమె ఊపిరి భారమైన వేళ ఆమెని వదిలి దూరం జరిగాడు. ఆమె శ్వాస గట్టిగా తీసుకుంటూ అతని వైపు చూడలేక సిగ్గుతో మొహం కిందకి దించేసింది. ఆమె ఇచ్చే స్పందనలు అతన్ని మరింత పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. ఇక మారు మాట్లాడకుండా ఆమె టాప్‌ని ఆమె నుంచి దూరం చేసేశాడు. రఘు! నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు సుధాకర్ ఏంటి విషయం? నీకు నవ్య ఎక్కడుందో తెలుసా? ప్రశ్నిస్తూ అడిగాడు సుధాకర్. అదేం పిచ్చి ప్రశ్న నాకు తెలీదు. మీ ఎవరికీ తెలీకుండా నాకెలా తెలుస్తుంది సుధాకర్? వైపు చూడకుండా ఎటో చూస్తూ చెప్పాడు రఘు. మరి పెళ్ళికి ఎలా వెళ్ళావు? సూటిగా ప్రశ్నించాడు. రామ్ నాకు అడ్రస్ షేర్ చేస్తే అక్కడికి వెళ్ళాను. అది వాళ్ళు ఉంటున్న ఇంటి అడ్రస్ కాదు. జస్ట్ వాళ్ళ పెళ్లి జరిగే అడ్రస్ మాత్రమే. వాళ్ళుంటున్న ఇంటికి అడ్రస్ నాకు తెలీదు. అలా అంటావా? సరే అయితే. అక్కడ నీ చిన్న కూతురు చచ్చిపోయేలా ఉంది. ఆ విషయం గురించి ఒకసారి ఆలోచించు. అది మనిషిగా ఎప్పుడో చచ్చిపోయింది నా దృష్టిలో. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ చచ్చిపోవడం ఏంటి? ఏ రోజైతే తను తన అక్క భర్తను కోరుకుందో ఆ రోజే అది చచ్చిపోయింది. ఇక నువ్వు ఈ విషయాలు మాట్లాడాలి అనుకుంటే నా దగ్గర నుంచి సమాధానం ఇదే వస్తుంది సుధాకర్. నువ్వింక వెళ్ళొచ్చు అంటూ బయటకు చూపించారు రఘు. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు రఘు. ఏదో ఒక రోజు నీకే తెలుస్తుంది. నువ్వు నవ్య గురించి మాత్రమే ఆలోచిస్తూ శ్రీజని పక్కన పెట్టేస్తున్నావు. అది ఎంత పెద్ద తప్పో నీకు తెలుసా? అసలు నవ్య తల్లి గురించి తెలిసిన తర్వాత కూడా నవ్యని మనం చేరదీయడమే ఎక్కువ. అలాంటిది దానికి మళ్ళీ నా కొడుకు కావాలా? కోపంగా అడిగాడు సుధాకర్. తన మాటలు సుధాకర్ తిన్నగా రాని నీ మాటలు.
ఇంకోసారి నా భార్య సంధ్య గురించి గానీ, నా కూతురు నవ్య గురించి గానీ తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకోను అన్నారు రఘు. ఓ నీ భార్య సంధ్యనా? మరి నా చెల్లి ఎవరు చెప్పు? నా చెల్లి ఎవరు? ఒక తిరుగుబోతు దాన్ని నువ్వు నీ భార్య అని చెప్తున్నావు. నిన్నే ప్రేమిస్తూ నీ కోసం అని సవతి బిడ్డని కూడా తన సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకొని నా చెల్లి నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకుంటావు నాకు అర్థం కావట్లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుధాకర్. భర్త వెళ్ళిపోయాక అక్కడికి వచ్చింది భార్య. ఏంటి ఇప్పటి వరకు మీ ఆయన నా క్లాస్ పీకి వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు వచ్చావా? కోపంగా చెల్లెల్ని ప్రశ్నిస్తూ అడిగాడు. అన్నయ్య, మా ఆయన మాటలు నీ క్లాస్ పీకినట్టు అనిపిస్తున్నాయా? మరి నువ్వు తనకన్నా తన చెల్లెల్ని కాకుండా ఎవరినో నీ భార్య అంటే ఏ అన్నయ్యకైనా కాలుతుంది అది. అర్థమవుతోందా? అయినా ఎప్పుడో చచ్చిపోయిన సంధ్యని భార్య అయితే మరి మాలిని తనెవరు? ప్రశ్నిస్తూ అడిగింది సుమిత్ర. నేను మాలిని నా భార్య కాదు అని నేను చెప్పలేదు సుమిత్ర. కానీ సంధ్యని తక్కువ చేస్తే మాత్రం ఊరుకోను అని చెప్తున్నా. ధీటుగా సమాధానం ఇచ్చాడు రఘు. అదే అడుగుతున్నానన్నయ్య, అసలు సంధ్య నీ దృష్టిలో ఎందుకంత గొప్పది చెప్పు. నా నోట్లో నుంచి మాటలు తిన్నగా రావు అన్నయ్య. తర్వాత నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టడం తప్పితే ఇంకేం ఉండదు. ఎందుకు నీకు అది అర్థం కావడం లేదు? నిజంగా చెప్తున్నా, నువ్వు చేస్తుంది చాలా తప్పు. నువ్వు శ్రీజ గురించి ఆలోచించు ప్లీజ్ అన్నయ్య. నవ్య వాళ్ళు ఎక్కడున్నారో తెలిస్తే చెప్పు. నా కొడుకుని నేను కాపాడుకోవాలి ప్లీజ్ అన్నయ్య ఏడుస్తూ చేతులు జోడించి అడిగింది సుమిత్ర. చెల్లెలు తన ముందే ఏడుస్తూ ఉంటే ఒక పక్క మనసు తరుక్కుపోతున్నా కూడా అవతల నవ్య జీవితం గురించి ఆలోచిస్తూ ఉన్నారు రఘు. ఇప్పుడు వీళ్ళకి నేను వాళ్ళ ఉన్న అడ్రస్ చెప్తే ఏదో ఒకటి చేసి మళ్ళీ నవ్యమైన్ని పొల్యూట్ చేస్తారు. లేదు, ఎలా అయినా సరే వీళ్ళకి అడ్రస్ తెలియకూడదు. ఈ విషయం ఒకసారి రామ్తో మాట్లాడాలి అనుకున్నారు. సుమిత్ర, నాకు తెలిసి నేను ఖచ్చితంగా చెప్తాను. నాకు నిజంగా తెలీదు అంటూ చెల్లెలు తల నిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రఘు. తన కళ్ళీళ్ళు తుడుచుకొని రఘు గారి వైపు చూస్తూ ఉన్నారు సుమిత్ర. ఇటు నవ్య రావణ్ దగ్గరికి వచ్చేస్తే ఆమె శ్వాస గట్టిగా తీసుకుంటూ అతని వైపు చూడలేక సిగ్గుతో మొహం కిందకి దించేసింది. ఆమె ఇచ్చే స్పందనలు అన్నీ మరింత పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. ఇక మారు మాట్లాడకుండా ఆమె టాప్ని ఆమె నుంచి దూరం చేసేశాడు. ఒక్కసారిగా రావణ్ చేసిన పనికి షాక్ అయి అలా ఉండిపోయింది. రావణ్ కూడా తనేం చేశాడో గుర్తొచ్చి వెంటనే పక్కన పడేసిన ఆమె టాప్ తీసి ఆమె చేతికిస్తూ, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి నిజంగా నాకు కోపం తెప్పించుకో, అర్థమవుతుందా? తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యత వహించను. అండ్ ఇంకో విషయం, మన కలయిక ప్రేమతో జరగాలి, అంతేకాని నువ్వు ఇలా నా కోపం తగ్గించడానికి నీ శరీరాన్ని నాకు ఇవ్వాలి అని ట్రై చేయకు అంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కూర్చొని రావణ్ వెళ్ళిన వైపే చూస్తూ ఉంది నవ్య. అంటే నీకు ఇక్కడ నా ప్రేమ కనిపించలేదా బావా? నాకు నీ కోపం తెప్పించడానికి వేరే మార్గం లేదనుకుంటున్నావా? దానికోసం నా శరీరాన్ని నీకిద్దామనుకున్నాను అనుకుంటున్నావా? అసలు నువ్వు అలా ఎలా ఆలోచించగలుగుతున్నావు అనుకుంటూ ఏడుస్తూ ఉంది. రావణ్ బయటికి వచ్చేశాక అనవసరంగా దాని మీద కోప్పడ్డాను అనుకుంటూ తనని తానే నిందించుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. ఇలా ఆ రోజు రాత్రి భారంగా గడిచింది అందరికీ. నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clockకి తన రూమ్లో రెడీ అవుతున్న రామ్ మొబైల్ రింగ్ అయింది. హలో రామ్. మామ చెప్పు, నీతో మాట్లాడాలి. ఫోన్లో మాట్లాడే విషయం కాదనుకుంటే ఇంటికి రా మామ. ఇప్పుడు నేను రావడం అంత మంచిది కాదేమో అనిపిస్తోంది రామ్. కార్ డ్రైవ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు, నీకెందుకు అలా అనిపిస్తోంది? రామ్ బ్రుకుటి ముడిపడింది. నిన్న ఇంట్లో అందరూ నువ్వు నవ్య ఉంటున్న అడ్రస్ చెప్పమని నానా విధాలుగా అడిగారు. మరి చెప్పాల్సింది కదా మామ, ఎందుకు చెప్పకుండా ఉండిపోయారు అడిగాడు రామ్ కూల్గా. రామ్, ఏమైంది నీకు? నువ్వు బాగానే ఉన్నావా? మీరున్న లొకేషన్ నేను వాళ్ళకి చెప్తే ఏమవుతుందో ఆలోచించావా? మామయ్య, నీకు ఇంకా అక్కడి మనుషుల నిజస్వరూపాలు తెలియడం లేదు. ఒక్కసారి మీ కళ్ళకు ఉన్న గంతలన్నీ విప్పి చూడండి. మీరు ఎలాంటి విషసర్పాల మధ్య ఉన్నారో మీకే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వీక్ మీరు ఊటీ వెళ్ళాలి కదా? రామ్, కానీ బిజినెస్ మీటింగ్ ఊటీలో జరగడం ఏంటి అంత విచిత్రంగా ఉంది? ఏం కాదులే మామయ్య, ప్లేస్ని నేనే సెలెక్ట్ చేశా. అంటే ఎప్పుడు ముంబై, బెంగళూరు, చెన్నై అంటూ ఉంటే కొత్తదనం రాదు కదా. అందుకే ఈసారి ఇలా కొంచెం వెరైటీగా ఊటీలో ప్లాన్ చేశాను చెప్పాడు రామ్. అది సరే, కానీ ఇంతకీ నవ్య ఎలా ఉంది? పాపం శ్రీజ చేసిన పనికి నిజంగా నువ్వు తను ఎంత డిస్టర్బ్ అయి ఉంటారో ఊహించగలను. కానీ ఇలాంటివన్నీ తలుచుకొని మీరు ఆగిపోవడం మంచిది కాదు అన్నారు రఘు గారు. ఆ మాటకి విరక్తిగా ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు రామ్. తన నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో రామ్, ఉన్నావా అడిగాడు రఘు. మామయ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి నవ్య ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళాడు. పడుకొని కనిపించింది నవ్య. తన మొహం వైపు పరీక్షగా చూశాడు. బాగా ఏడ్చింది అన్నదానికి గుర్తుగా చంపల కింద కన్నీటి చారలు కనిపించాయి.
అది చూడగానే ఎందుకో రామ్ మనసు ఒక్కసారిగా విలవిల్లాడిపోయింది. కానీ రావణ్ మాత్రం కరగకుండా అలాగే స్తబ్దుగా ఉండిపోయాడు. అమ్మమ్మ నువ్వేం చేద్దామనుకుంటున్నావు? డాడీ ఇప్పటిదాకా నవ్య, బావ ఎక్కడ ఉంటున్నారో చెప్పట్లేదు. అసలు ఆయనకి నాకంటే నవ్యనే ఎక్కువనా? మీ నాన్నకి నీకన్నా నవ్యనే ఎక్కువ అంటూ వినిపించింది సుమిత్ర వాయిస్. అత్త కానీ అలా ఎందుకు? నేనేం పాపం చేశానని? డాడీ చిన్నప్పటి నుంచి అదంటేనే ఎక్కువ ఇష్టం. కానీ ఇలా ఎందుకు అత్త? అడిగింది శ్రీజ బాధగా, కోపంగా. దాని తలరాత అంత బావుంది కాబట్టి మీ నాన్నకి అది అంటే అంత ఇష్టం. అదే ఇష్టం ఓ పావువంతైనా నీ మీద ఉండి ఉంటే బావుండేది అంది. నేను కూడా ఆయన కూతుర్నే కదా! మరి ఎందుకు నాకు, నవ్యకి అంత డిఫరెన్స్ చూపిస్తున్నారు? నువ్వు అలా అడిగితే కొన్ని కొన్ని వాటికి ఆన్సర్స్ సమాధానాలు చెప్పలేం. శ్రీజ, ఇప్పుడు ముందు మీ నాన్న ద్వారా వాళ్ళెక్కడున్నారో తెలుసుకోవాలి. మనం అర్జెంట్‌గా నవ్యతో మాట్లాడాలి. గతసారిలాగా ఈసారి దానంతటా అదే రామ్‌కి దూరమయ్యేలా చేయాలి. అలా దూరమయ్యేలా చేస్తే చాలు. లాస్ట్ టైమ్ గురి తప్పినట్టు ఈసారి అస్సలు గురి తప్పను. లాస్ట్ టైం దీన్ని చంపాలి అనుకుంటే మధ్యలో ఆ చందుగాడు వచ్చి చచ్చాడు. ఈసారి ఎవడు వస్తాడు నేను చూస్తాను అన్నారు మాలిని. అదే టైంకి వేణుగోపాలస్వామి గుడి. పంతులు గారు నా చెల్లెళ్ళ పేరు మీద అర్చన చేయించండి అన్నాడు సూర్య. వాళ్ళ పేర్లు చెప్పండి బాబు. శ్రావ్య, నవ్య చెప్పాడు సూర్య. పంతులు గారు మంత్రాలు చదువుతూ అక్కడి నుంచి గర్భగుడిలోకి వెళ్ళిపోయారు. స్వామి నా చెల్లెలిద్దరినీ నువ్వే జాగ్రత్తగా కాపాడాలి అంటూ దండం పెట్టుకొని నా నవ్య జోలికి ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళని బ్రతికుండగానే చంపేస్తాను అనుకున్నాడు సూర్య మనసులో. పూజారి గారు అర్చన చేసి ప్రసాదం సూర్య చేతిలో పెడుతూ అంతా మంచి జరుగుతుంది బాబు నీ చెల్లెలు ఇద్దరికీ అని అన్నారు ఆయన చిరునవ్వుతో. వెళ్ళొస్తాను పంతులు గారు అంటూ అక్కడి నుంచి ఇంటర్వ్యూ కోసం స్టార్ట్ అయ్యాడు. ఆ రోజు 2, 3 కంపెనీస్ ఇంటర్వ్యూకి పిలవడంతో ఆ హడావిడిలో బిజీ అయిపోయాడు సూర్య. అక్కడి నుంచి ఆఫీస్‌కి వచ్చిన రావణ్ ఆఫీస్‌లో కనిపించింది శ్రీజ. తన్ని చూస్తూ ఉంటే తను బిహేవ్ చేసిన తీరే గుర్తొచ్చి కోపంతో ఊగిపోతూ ఉన్నాడు రావణ్. "ఎందుకొచ్చావు ఆఫీస్‌కి?" ప్రశ్నిస్తూ అడిగాడు. "అదేంటి రామ్" అనగానే, "రావణ్ మీరు మర్చిపోయినట్టున్నారు. నా పేరు రామ్ కాదు రావణ్" అనగానే, "అదే రావణ్ అలా అంటావేంటి? తను నీ మరదలు" అన్నారు సుధాకర్ గారు. "అయితే ఆఫీస్‌లో రిలేషన్స్ ఏంటి? ఆస్క్ హర్ టు గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్" అరిచాడు రావణ్ గట్టిగా. "తను ఎందుకు వెళ్ళాలి? నా పేరు మీదున్న 30% షేర్స్ నేను శ్రీజ పేరు మీదకి మార్చాను" చెప్పారు సుధాకర్. "ఇది జరగడానికి వీల్లేదు. అకార్డింగ్ టు ద లా ఆల్రెడీ మీరు నాకు 30% షేర్స్ రాసిచ్చేశారు. మరి ఇప్పుడు నాకు రాసిచ్చిన షేర్స్ మళ్ళీ మీరు మిస్ శ్రీజాకి ఎలా ట్రాన్స్‌ఫర్ చేస్తారు? ఇదే కేస్ ఫైల్ చేసి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేయగలను. కానీ ఎంతైనా నాకు జన్మనిచ్చిన తండ్రి కదా! అందుకే ఆ కన్సర్న్‌తో వదిలేస్తున్నాను. ఈ రోజు నుంచి మీరు గానీ, మీకు సంబంధించిన వ్యక్తులు గానీ ఎవరూ ఆఫీస్‌కి రావడానికి వీల్లేదు" ఖరాఖండిగా చెప్పేశాడు రామ్. "అంటే ఇప్పుడు నన్ను కూడా నువ్వు ఆఫీస్‌లో నుంచి తీసేస్తున్నావా?" కోపంగా అడిగారు సుధాకర్. "మళ్ళీ ప్రత్యేకించి చెప్పాలా ఏంటి? ఎప్పుడో తీసేశాను. బహుశా మీరు మీ మెయిల్స్ చెక్ చేసుకోలేనట్లున్నారు. ఓసారి ఇంటికి వెళ్లి తీరిగ్గా మీ మెయిల్స్ చెక్ చేసుకోండి. నేను మిమ్మల్ని ఆఫీస్ నుంచి తీసేసి 2 డేస్ అవుతోంది. ఈ 2 డేస్ మీరు కంపెనీకి సర్వీస్ ఇచ్చారు కాబట్టి ఆ అమౌంట్ మీ అకౌంట్‌లోకొస్తుంది. ఇక మీకు ఈ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. లేదంటే సెక్యూరిటీకి చెప్పి మెడ పట్టుకొని బయటికి గెంటించాల్సి వస్తుంది" అన్నాడు రామ్. ఎందుకో ఆ మాటలు వింటూ ఉంటే గతం తాలూకు జ్ఞాపకాలు సుధాకర్ గారి మదిలో మెదులుతూ ఉన్నాయి. "తిను మోసగత్త. మర్యాదగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. లేదంటే మెడ పట్టుకొని బయటికి గెంటించాల్సి వస్తుంది" అన్న సుధాకర్ గారి మాటలు ఆయన చెవిలో మోగుతూ ఉంటే భారంగా అక్కడి నుంచి ఒక్కో అడుగు బయటకు వేస్తూ ఉన్నారు. గతంలో సంధ్య గారు ఎలా అయితే అవమానపడ్డారో, అదే ఆఫీస్‌లో నుంచి బయటికి అడుగులు వేస్తున్నారో, అప్పుడు ఆమె చూసి వీళ్ళంతా ఎంత రాక్షస ఆనందం పొందారో, ఇప్పుడు అదే అతనికి ఎదురవుతూ ఉంటే దించిన తల ఎత్తలేకపోతున్నారు. వెళ్తున్న తండ్రి వైపే చూస్తూ మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే మళ్ళీ మనకు అదే తిరిగి వస్తుంది డాడీ. మీరు సంధ్య అత్త విషయంలో ఎంత మోసంగా అయితే ప్రవర్తించారో ఇప్పుడు అదే తిరిగి మీ జీవితంలో జరిగింది. ఇంకా మించిపోయిందేం లేదు. మీరందరూ ఇప్పటికైనా తెలుసుకొని మారితే బావుంటుంది. లేదంటే దీనికి 100 రెట్లు అనుభవిస్తారు అనుకొని తన క్యాబిన్‌లోకి వెళ్తూ బయట నిలబడి ఉన్న ప్యూన్‌ని పిలిచి ఇంటర్వ్యూ కోసం ఎవరెవరొచ్చారో వాళ్ళని ఒక్కొక్కరుగా పంపించు అని చెప్పేసి వెళ్ళిపోయాడు రావణ్. నెక్స్ట్ అప్డేట్‌లో కలుద్దాం. ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ.